అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం 4 సంఘటనలు మీకు జరుగుతాయి. ఎటువంటి 4 సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి, అవి అనుకూలంగా ఉంటాయా లేదా ప్రతికూలంగా ఉంటాయా, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలోని ఎడవ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు జీవితంలో ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సాధిస్తారు. అలాగే ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనలను బయటకు చెప్పరు. ఇతరులకు యుక్తుల గూడలొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశి వారు చాలా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా గుర్తింపు కలిగి ఉంటారు. అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా తులారాశి వారికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు రంగాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. అలాగే తులారాశి వారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం మార్చి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం తులారాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే 4 సంఘటనలు జరగబోతున్నాయి. ఆ 4 సంఘటనల వివరాలు తెలుసుకునే ముందు ఈరోజు దినఫలాల ప్రకారం వీరి యొక్క జీవితంలో ఈరోజు దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార రీత్యా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో సజావుగా సాగిపోతుంది. వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు చక్కటి మద్దతు అనేది లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో కూడా మీరు సానుకూల ఫలితాలను చూడబోతున్నారు. కానీ ఉద్యోగ జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ యొక్క తోటి ఉద్యోగాల నుండి రాబోతుంది. అంటే మీరు ఏ పని ఏ సమయంలో ఏ విధంగా కంప్లీట్ చేయాలి, అలాగే పై అధికారుల మాటలు పడకుండా ఉండడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీకు చక్కటి గైడెన్స్ని అయితే అందించబోతున్నారు. ఈ యొక్క చాలా వరకు చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తులారాశి వారి యొక్క జీవితంలో 4 సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఊహించని విధానంగా ఈ 4 సంఘటనలు జరగబోతున్నాయి. ఆ సంఘటనల వివరాలు కనుక చూసినట్లయితే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలని మీరు ఆరాటపడుతున్నారు. అంటే ఒకప్పుడు మీరు చాలా సన్నిహితంగా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా దూరమైనటువంటి వ్యక్తి యొక్క అడ్రస్ కోసం చాలా కాలంగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశక నిస్పృహలో ఉన్నారు. అయితే ఆ వ్యక్తి గురించి మీరు ఈ మధ్య కాలంలో పూర్తిగా గుర్తు చేసుకోవడం కూడా మానేశారు. అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు తారసపడడం కానీ, అనుకోకుండా మీరు కాల్ చేయడం కానీ, ఈ విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటన. అంటే ఆ యొక్క వ్యక్తి వివరాలు ఇంకా తెలియవు అని ఒక నిశ్చయంలోకి మీరు వచ్చేసారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశాలు అయితే భగవంతుడు మీకు ప్రసాదించాడు. మీరు అనుకున్న విధానంగా ఆ వ్యక్తిని కలుసుకోవడం కానీ, వారితో మాట్లాడడం కానీ జరుగుతుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక కుటుంబ సభ్యులతో చాలా కాలంగా మీకు మనస్పర్ధలు ఉన్నాయి. దీని కారణంగా వారితో మాట్లాడడం మానేస్తారు. అయితే చాలా సందర్భాల్లో మీరు వారితో మాట్లాడాలని ప్రయత్నం చేసినా కానీ వారు మీతో మాట్లాడలేరు. అంటే మీ యొక్క తోబుట్టువులు కానీ, వారి యొక్క భాగస్వాములు కానీ, ఈ విధంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి కానీ, తల్లిదండ్రులు, సంతానం ఇలా ఎవరైనా సరే గత కొంతకాలంగా మీరు ఏ విధాల కారణంగా ఉంటున్నారు.
అయితే వారు మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఊహించని ఈ సంఘటన మీకు ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే మీరు ఊహించని విధానంగా ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి సంఘటన జరిగే అవకాశాలు ఈ 2025 సంవత్సరం మార్చి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని మీరు ఖచ్చితంగా నిలుపుకుంటారు. వారిని మీరు అర్థం చేసుకుంటారు. మీకు ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. అంటే చాలా కాలంగా వారితో తిరిగి బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో రాలేదు. మీరు ముందు అడుగు వేసినా కానీ వారు వెనకడుగు వేశారు. ఈరోజు వారే ముందడుగు వేసి మిమ్మల్ని పలకరించడం కానీ మీతో మాట్లాడడం కానీ ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారో, అయితే మీరు నిబద్ధతతో పనిచేస్తున్నారు. పని విషయంలో చాలా డెలికేటెడ్గా ఉన్నారు. మీ యొక్క శ్రమను పై అధికారులతో పాటు కార్యాలయంలో ఎక్కడూ గుర్తించటం లేదని చాలా నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. అయితే మీరు చేసినటువంటి ఒక మంచి పని మీ కార్యాలయానికి చక్కటి గుర్తింపును తీసుకొని వస్తుంది. ఈ కారణంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ యొక్క పై అధికారులతో పాటు మీ తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపించబోతున్నారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి ఒక సంఘటన. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే గనక, ఈ మధ్య కాలంలో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క ప్రేమ భాగస్వామితో విభేదాలు వచ్చాయి. దీని కారణంగా దూరంగా ఉంటున్నారు. ఎన్నోసార్లు మీరు వారితో మాట్లాడాలని కాల్ చేశారు, ప్రయత్నం చేశారు, కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు. ఇక తను మిమ్మల్ని పూర్తిగా వదిలేశారు అని ఒక అభిప్రాయంలోకి మీరు వచ్చారు. అటువంటి వారి యొక్క జీవితంలో అనుకోకుండా వారు మీకు కాల్ చేయడం కానీ, మిమ్మల్ని కలవడం కానీ, రావడం కానీ, ఈ విధంగా ఏదో ఒక సంఘటన అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని ఈ సంఘటన మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా 4 సంఘటనలు అనుకూలంగా ఉన్నాయి. మరి మిగిలిన అంశాలు చూసుకుంటే కనుక కొన్ని ప్రతికూలతలు కూడా మీకు కనిపిస్తున్నాయి. మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల యొక్క లేదా బంధువులు ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. అలాగే మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీకు ధన నష్టాన్ని తీసుకొని వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు కలిసి రావు. చర్చించి కుటుంబ సభ్యులతో మీరు శ్రేయోభిలాషులతో చర్చించి తీసుకునే నిర్ణయాలే మీకు బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం, మరి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం ఈ తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాల కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారంలో మరింత అనుకూలంగా సాగుతాయి. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన చలనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం మీకు కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్స్ కూడా కొంచెం వెసులుబాటును తెస్తాయి.
ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.